హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టింట్రెస్ట్ డ్రాప్ బై నిఖిత. సో ఈరోజు నా వ్యాంటీ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, ఎంత బడ్జెట్లో ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను మీకు చెప్పిపోతున్నాను. సో దీని నుంచి ఫస్ట్ వచ్చేది మనకి హోల్డింగ్ స్ప్రే, హెయిర్ హోల్డింగ్ స్ప్రే. ఇది ట్రాఫ్ట్ నుంచి కొంచెం 500లో ఉంటుంది ఇది. నెక్స్ట్ దీంతోనే ట్రాఫ్ట్ షైన్ స్ప్రే ఉంటుంది, ఇది కూడా ఆల్మోస్ట్ 500 ఉంటుంది. సో మీకు దీంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎన్జో ఇది అరౌండ్ 300 వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మౌస్. ఎప్పుడైనా కొందరికి కర్ల్స్ అని ఎక్కువ కర్లింగ్ కావాలి అన్నప్పుడు హోల్డింగ్ ఎక్స్ట్రా హోల్డ్ ఉంటుంది ఇది. సో మెయిన్గా అందరికి యూజ్ చేసేది ఇది హీట్ స్ప్రే అంటారు. సో ఏ వస్తువు పెట్టినా కూడా మనకి హెయిర్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఇది వాడతాము. నెక్స్ట్ డస్ట్ పౌడర్, ఇది అరౌండ్ మనకి ఒక 500-300లో వస్తుంది. నెక్స్ట్ సో ఇప్పటిదాకా మనం అంతా హెయిర్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఫేస్ మీదకి వద్దాము. సో నేను ఫేస్లో క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తాను. ఒకవేళ కొందరికి డబుల్ క్లెన్జింగ్ కావాలి అంటే క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేసిన తర్వాత నేను వెట్ వైప్స్ అనేది యూజ్ చేస్తాను. నేను క్లెన్జింగ్ మిల్క్ వచ్చేసి హర్బల్స్ నుంచి తీసుకున్నాను. సో నెక్స్ట్ మనము మిస్ట్ అంటాము, అంటే టోనర్ లాగా. సో ఇది మల్బెరీ టోనర్ అనమాట. సో నెక్స్ట్ ఇట్ సైడ్ చూద్దాం. ఫస్ట్ నా దగ్గర డిఫరెంట్ ప్యాలెట్స్ ఉంటాయి. సో దిస్ మెనీ ఆఫ్ ప్యాలెట్స్. సో ఫస్ట్ మనం వచ్చేసి దిస్ వన్, ఇది ఫేస్ క్యారెక్టర్ అనమాట. ఇందులో మనకి అరౌండ్ 12 టైప్స్ ఆఫ్ ఫేస్ కన్సీలర్స్ కానీ కరెక్టర్స్ కానీ వస్తాయి. సో దీస్ ఆర్ ద కలర్స్. సో దీంట్లోనే మనకి కరెక్టర్స్ వస్తాయి, కన్సీలర్స్ వస్తాయి, నెక్స్ట్ కాంటోరింగ్ వస్తుంది, షేప్ కాంటోరింగ్ ఉంటాయి. నెక్స్ట్ మనము ఐ షాడో ప్యాలెట్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నా దగ్గర ఉంది ప్రిటీ ఆల్ సెట్. ఇది 84 షేడ్స్ అలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్యాలెట్. సో దీంట్లోనే మనకి న్యూడ్స్ వస్తాయి, షైన్స్ వస్తాయి, పిగ్మెంటెడ్ కలర్స్ వస్తాయి, నెక్స్ట్ బ్లష్ లాగా ఉంటుంది ఇక్కడే. సో మనం దీంట్లోనే ఒక ఫేస్ మేకప్ చేయొచ్చు అనమాట. లైక్ ఐస్ చేయొచ్చు, బ్లష్ చేయొచ్చు, హైలైటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంతో పాటు ఐ హ్యావ్ అనదర్ వన్. ఇది స్టీల్ ప్యాలెట్ అనమాట, ప్యారిస్ స్టీల్ ప్యారిస్. ఇందులో మొత్తం ఓన్లీ షైన్స్ వస్తాయి, లైక్ గ్లిటర్స్ లాగా వస్తాయి ఇందులో. జస్ట్ దీంట్లో కూడా అరౌండ్ ఒక 50 కలర్స్ దాకా ఉంటాయి. సో ఓన్లీ షైన్స్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యూడా బ్యూటీది. సో ఇందులో ఆల్మోస్ట్ అంతా లైక్ లైట్ కలర్స్, న్యూడ్ కలర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ప్యాలెట్. సో దీంట్లో షిమ్మర్స్ ఒక 4 కలర్స్, న్యూడ్వి ఒక 3-4 కలర్స్ అలా వస్తాయి. నెక్స్ట్ అలానే నా దగ్గర ఒక బుక్ లాగా ఉంది. ఇది లియాన్ బ్యూటీ USA అనమాట. సో దీంట్లోనే మనకి ఐ షాడోస్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఐ షాడో ప్యాలెట్. నెక్స్ట్ మనకి హైలైటింగ్ ఉంటుంది దీంట్లోనే, నెక్స్ట్ బ్లష్ ఉంటుంది, నెక్స్ట్ కాంటోర్ చేసుకోవచ్చు, కాంపాక్ట్ పౌడర్స్ ఏదైనా సెట్ అవుతే, నెక్స్ట్ ఐబ్రో డిఫైనింగ్ ఉంటుంది. సో దీంట్లో మనకి చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది. సో ఇవన్నీ. సో అట్లనే నా దగ్గర ఇంకొకటి చిక్ స్టైల్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో బ్లష్ కమ్ హైలైటర్ అనమాట, క్యూట్ లిటిల్ థింగ్ లాగా.
సో మీరు ట్రావెల్ ఫ్రెండ్లీగా తీసుకోవచ్చు ఇది. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ షేడ్స్ వస్తాయి, 3 టైప్స్ ఆఫ్ బ్లషెస్ వస్తాయి, హైలైటర్స్ వస్తాయి. నెక్స్ట్ ఐ హ్యావ్ లిప్ ప్యాలెట్ ఆఫ్ 15 కలర్స్. ఇది హుడా గర్ల్ నుంచి. సో 15 కలర్స్ ఆఫ్ లిప్ ప్యాలెట్. సో దీంట్లో మీకు ఏదైతే సెట్ అవుతుందో బ్రైడల్కి కానీ ఎలాంటి మేకప్కి కానీ ఎవరికైనా సో ఎలాంటిది సెట్ అవుతుందో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. నా దగ్గర ఇంకొకటి రీకోడ్ నుంచి లిటిల్ మినీ లిప్స్టిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇలా వస్తుంది, లిటిల్ లిప్స్టిక్స్. సో ఇంత లిక్విడ్ వస్తుంది ఇందులో. ఇది లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఉంటుంది. సో ఇది మ్యాట్ అనమాట. దిస్ ఈస్ అ మ్యాట్ ప్రూఫ్. దిస్ ఈస్ అ షేడ్ ఆఫ్ దిస్. ఇది మ్యాట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎవరికైనా బ్రైడ్స్కి కానీ వీటికి ఎవరికైతే లాంగ్ లాస్టింగ్ కావాలనుకుంటారో సో దే కెన్ యూజ్ దిస్. ఇంకొకటి స్విస్ బ్యూటీ నుంచి నా దగ్గర లిప్ లైనర్స్ ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 12-13 ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లిప్ లైనర్స్. సో మీకు ఇది అయితే ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద పెన్సిల్. సో యూ కెన్ డ్రా లైక్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్ అనమాట. సో నేను షిల్స్ నుంచి బ్రషెస్ తీసుకున్నాను. ఇవి ఒక 30 టైప్స్ ఆఫ్ బ్రషెస్. నేను నెక్స్ట్ మీకు ఒక వీడియోలో ఈ బ్రషెస్ దేనికి యూజ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ ఐ హ్యావ్ బ్లెండర్స్. నెక్స్ట్ పౌడర్ పఫ్. అండ్ ఐ ఆల్సో హ్యావ్ స్మాల్ క్యూటిప్స్ లాగా ఉంటాయి ఇవి. పౌడర్ పఫ్ ఫర్ ఐబ్రోస్ కానీ ఏదైనా షేప్ చేయడానికి చూస్తున్నప్పుడు. సో నా దగ్గర చిన్న బ్లెండర్ కూడా ఉంటుంది అండర్ ఐస్ దగ్గర క్రీజ్ లైన్ కానీ ఏమైనా తీయడానికి. సో దీస్ ఆల్ అబౌట్ బ్రషెస్. మీకు ఈ బ్రషెస్ వీడియో ఇంకొక వీడియోలో చేస్తాను. నెక్స్ట్ సో ఇది వచ్చేసి మిక్సింగ్ ప్యాలెట్. ఇది బేసికల్గా ఇలా పెట్టుకొని మిక్స్ చేసుకొని లైక్ 2-3 ఫౌండేషన్స్ కలుపుకోవడానికి ఉంటుంది కదా, అది ఇది. నెక్స్ట్ నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. ఒకటి డ్రై స్కిన్ నుంచి నార్మల్ స్కిన్ వాళ్ళకి, ఇంకొకటేమో ఆయిలీ స్కిన్ వాళ్ళకి. నెక్స్ట్ ఐ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ప్రైమర్స్. ఒకటేమో ఫ్లెకియా, ఇంకొకటేమో ఫిట్ మీ అనమాట. సో ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి, ఇది వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్. సో ఒకటి ఆయిల్, ఒకటి డ్రై టు నార్మల్, ఒకటి ఆయిల్ టు నార్మల్. సో ఇంకొకటి నా దగ్గర డస్ట్ ఆఫ్ పౌడర్ ఉందన్నమాట, లైక్ లూజ్ పౌడర్ లాగా. ఒకటేమో రీమార్క్ మేకప్ పౌడర్, ఇంకొకటేమో ఫ్లికా మేకప్ పౌడర్. ఇదేమో సంథింగ్, ఇది ట్రాన్స్లూషన్ పౌడర్, ఇది బనానా పౌడర్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ కంప్లీటెడ్. అండ్ ఇది వచ్చేసి కన్సీలర్స్, 2 టైప్స్ ఆఫ్ కన్సీలర్స్. సో ఒకటి షేడ్ వచ్చేసి TC3 ఒకటి, TC5 ఒకటి. సో 2 టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ ఐ హ్యావ్. ఇదేమో కే బ్యూటీ నుంచి లిక్విడ్ హైలైటర్ అనమాట. సో ఇది ఇలా ఉంటుంది యాక్చువల్లీ. ఇది బ్లష్. ఇది అరౌండ్ న్యూడ్, నేను పీచ్ షేడ్ అడిగాను వాళ్ళని. సో ఐ హ్యావ్ పీచ్ షేడ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది ప్యాకేజింగ్ కానీ అన్నీ. నెక్స్ట్ ఐ హ్యావ్ 1 మిర్రర్. అండ్ ఇది ఇయర్ బడ్స్ ఎక్స్ట్రా క్యారీ చేస్తాను.
సో ఇంకొక 2 కన్సీలర్స్, ఇది స్విస్ బ్యూటీ నుంచి, ఇది టోటల్ కన్సీల్ నుంచి. సో 4 కన్సీలర్స్ అలా. ఇదేమో ఫేసెస్ కెనడాస్ నుంచి స్టోక్ క్రీమ్. నార్స్ నుంచి హైలైటర్, నార్స్ నుంచి మస్కరా ఇంకా ఐలైనర్ ఒకటి. సో 4 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ కే బ్యూటీ నుంచి. ఒకటి లైట్ షేడ్, ఒకటి డీప్, ఇంకొకటి మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి, ఇంకొకటి ట్యాన్ అనమాట. సో దీంట్లోనే మిక్స్ మ్యాక్స్ చేసుకుంటూ మనం షేడ్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఐ హ్యావ్ నార్మల్ ఫౌండేషన్ లైక్ ఫేసెస్ కెనడా, ఇదొకటి, ఇంకా రెవలాన్ నుంచి ఒక ఫేస్ ఫౌండేషన్. సో లాక్మీ నుంచి మస్కారా ఒకటి, ఇంకొకటి కాజల్, లారియల్ నుంచి కాజల్, ఇది స్మర్జ్ ప్రూఫ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కే బ్యూటీ నుంచి కన్సీలర్ ఒకటి, ఇంకొకటేమో మెబెలిన్ నుంచి ఐబ్రో డిఫైనర్, హోజో నుంచి హైలైటర్ ఒకటి. నెక్స్ట్ ఇది లారా మెర్సియా, ఇది లూజ్ పౌడర్, ట్రాన్స్లూషన్ పౌడర్. 2 నార్స్ ఫౌండేషన్స్ అనమాట. సో ఒకటి వచ్చి 6601, ఒకటి లైట్ 2, మీడియం 4 అనమాట. సో ఇది లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్, ఇది న్యాచురల్ రేడియంట్ లాంగ్ వేర్ ఫౌండేషన్ లాగా. సో ఈ 2 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్. సో దీంతో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో లిప్ ప్రైమర్ ఫరెవర్ నుంచి. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి ప్రో ఐలాషెస్ బ్లూ ఉంటుంది కదా, అది. లిప్ గ్లాస్ ఒకటి, గ్లాస్ మీ నుంచి లిప్ గ్లాస్ ఒకటి. సో నేను ట్రాన్స్పరెంట్ కలర్ తీసుకున్నా బికాజ్ ఏ లిప్ షేడ్ మీద వేసినా కూడా గ్లాస్ వస్తుందని. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి బగ్గీ బ్యాండ్స్ ఒకటి, టైట్ పోనీ ఉండడానికి. నెక్స్ట్ సెక్షనల్ క్లిప్స్, ఇది ఏదైనా కోమ్ చేయడానికి, లైక్ కర్ల్ కావాలన్నా, లైక్ గ్రూమ్కి. దీస్ ఆర్ ద పెన్స్ ఐ హ్యావ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో దిస్ ఆల్ ద థింగ్స్. I have eye curler, eyelashes curler, వేగా నుంచి. నెక్స్ట్ ఇట్ సైడ్కి వస్తే వీ హ్యావ్ ల్యాషెస్, ఫాల్స్ ల్యాషెస్ ఒకటి, ఇంకొకటేమో డ్రామాటిక్ ల్యాషెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద డ్రామాటిక్ ల్యాషెస్, ఇది హ్యూడా బ్యూటీ నుంచి. సో నెక్స్ట్ ఇందులో మనకి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, క్లిప్స్, ఇంకా గ్లూ టైప్ స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. సో ఏదైనా లైక్ మాంతి బిల్ల అంటారు కదా, దానికి ఎటు కదలకుండా జ్యువెలరీ అండ్ శారీ పిన్స్ ఎలా కదలకుండా పెట్టుకోవడానికి. సో ఇందులో అయిపోయాయి. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి సేఫ్టీ పిన్స్ ఉంటాయి, దాంట్లో సేఫ్టీ పిన్స్ అండ్ ఎక్స్ట్రా కవర్స్. యూ పిన్స్, సైడ్ పిన్స్ అలాంటివి ఎక్స్ట్రా క్యారీ చేస్తాను అన్నమాట. సో ఇటు సైడ్
వచ్చేసరికి స్ట్రైట్నర్స్, క్రింపర్స్ అలాంటివి ఉంటాయి. దిస్ ఇస్ స్ట్రైట్నింగ్ అండ్ ఇది వచ్చేసి క్రింపింగ్ అనమాట. సో దీనికి హోల్డ్ ఉంటుంది. ఇది కర్లర్.